వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ తీసుకొచ్చి ప్రతి రాష్ట్రంలో కూడా ఓటర్ల ప్రక్షాళన చేస్తోంది. సౌత్లో కూడా తెలంగాణ, ఏపీలో కూడా ఇంటెన్సివ్గా జరుగుతుంది అనేది ఉన్నటువంటి వార్త. అయితే పార్లమెంట్లో చూసాం ఆల్రెడీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి అభిశంసన, ఆయన తొలగించాలని ఎంపీలు సంతకాలు పెడుతున్నారట. రేపు మాపు బిల్లు కూడా పెడతారు అనేది వస్తున్నటువంటిది. సో ఇదే నేపథ్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సజ్జల గారు అప్పట్లో అన్నట్టుగా మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇప్పుడు మళ్ళీ చెవిరెడ్డి గారి ఆడియో బయట బాగా వైరల్ అవుతోంది. ఒకసారి ఆడియో విందాం మళ్ళీ. సార్ ఇప్పుడు ఇంత రైతుల్లో కష్టము వచ్చిన టైం సరిపోదని మన వాళ్ళ ఫీలింగ్. అవునా సార్? ఓటింగ్ టైం సరిపోదు అంటే సార్ మనకు 9 hours కదా సార్ జర్నీ? లేదు, హడావుడి అయిపోతుంది. 450 మంది, నీకు 7 బస్సులు కాదు 12 బస్సులు కావాలా? లేదు సార్, 50 members కెపాసిటీ కదా సార్? అవును, అయినా 9 బస్సులు కావాలా? అవును సార్. ఇప్పుడు 9 బస్సుల్లో వచ్చి అన్ని ఇక్కడ ఆపుతారు మధ్యలో. ఇది చాలా ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ. ఫుల్ నెల్లు నేను ఆపుతాను, దారి గుడుకు ఆపుతారు. మన టీం వస్తున్నారు కదా సార్, ఎంప్లాయీస్, వీళ్ళు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటారు. అది ముందు చూసుకున్నాం, 2 చూసుకున్నాం మనం. సార్ రెండు రోజుల ముందు అనుకోని ఉంటే ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ మేము ఎప్పుడో చెప్పాం సార్. ఇది మాతో డిస్కస్ చేయలే ఎవరు. మేము సార్ గారికి చెప్పాము, అలాగే చెప్పాను, మీకు పంపించామని చెప్పేసి అనేసరికి మేము ఇప్పుడు అందరు లేపి నిద్ర లేపి 4 గంటలకు బయలుదేరిపించింది. లేదు సార్, ఆల్రెడీ అందరికి మేము ఈ 400 ఓట్లు ఇక్కడ వేసుకుంటాం, లేదో ఒక రకం మేనేజ్ చేసుకుంటాం. వాళ్ళ ఓట్లు ఎవరో ఒకటి తెప్పించేసుకుంటూ పోతుంది అంటే వాళ్ళ ఓట్లు మనం ఎవరో ఒకటి తెప్పించేసుకున్నాం. సరే సార్, ఓకే. ఎందుకు పాపం వాళ్ళ శ్రమ, మళ్ళీ వచ్చి వెళ్ళిపోవాలి కదా వాళ్ళ. అంత శ్రమ వద్దులే, 400 ఓట్లు ఇక్కడ వేసుకోవచ్చు ఇబ్బంది. సరే సార్, ఓకే. చూసారుగా ఈ పోలింగ్ రోజు, తిరుపతి ఉప ఎన్నికకి సంబంధించిన పోలింగ్ రోజులో ఆ రోజు ఉన్నటువంటిది ఓట్లు వేయడానికి హైదరాబాద్ నుంచి రావాలంటే ఇబ్బంది పడతారు. మొత్తం 10 బస్సులు 12 బస్సులు ఉన్నాయి కదా, ఇలా పెట్టండి ఇది అని చెప్పని. వాళ్ళ ఓట్లు మనమే మేనేజ్ చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. 450 మంది రావాలట. 450 మంది 50 సీటర్ బస్సు ఏదైతే ఉందో వాటిని మాట్లాడుకుంటూ తీసుకొచ్చి ఓట్లు వేయించాలని. అంటే ఆ 450 మంది నియోజకవర్గం ఓటర్లేనా? కాదు, వేరే వాళ్ళు. లేదు కొన్ని నియోజకవర్గమే అనుకుందాం, వాళ్ళు వెళ్ళి ఓట్లు వేసుకోవాలి కదా ప్రజాస్వామ్యం ప్రకారం. లేదు, వాళ్ళు వేయక్కర్లేదు, వాళ్ళు అక్కడ ఉన్నారుగా, వాళ్ళ ఓట్లు మనకే కదా, నాకు తెలుసు కదా, నేను ఏం చేస్తాను, ఏదో ఒకటి మేనేజ్ చేసేద్దాం. అంటే ఈ మేనేజ్మెంట్ లెవెల్ ఎలా ఉంది అనేది ఆలోచించండి. సో ఈ మధ్యన మళ్ళీ ఎన్నికల కమిషన్ సంబంధించి లేదు మన ఈవీఎంలని లేదంటే ఓటర్లని 2 సెకండ్లు ఇలా అయిపోయినాయి అలా అన్నారు. మరి దీని సంగతి ఏం చెప్తారు? దీని సంగతి గురించి కూడా మాట్లాడాలి కదా. తిరుపతి ఉప ఎన్నిక ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు అనేది అందరికీ తెలిసినటువంటిది. ఎంపీ ఎన్నిక జరిగినప్పుడు మరి దానికి ఏం సమాధానం చెప్తారు? సో అప్పుడు కూడా ఒకటే డైలాగ్ వచ్చేది కామన్గా, ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం కోసం అని చెప్పి మా ఓటర్లు మాకున్నారు, ఇదే మాట. సో ఇలాంటి మనిషిన మీరు 83 రోజులు సెంట్రల్ జైల్లో పెట్టింది రాజమండ్రిలో, దేవుడు మా చెవిరెడ్డి అని చెప్పి బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆడియో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.